10 మంది పిల్లలు ఇచ్చాడు దేవుడు. ఎవరికి అంటే బెన్యామిన్కి. ఎందుకు అంటే బెన్యామిన్ పుట్టేటప్పుడు బెన్యామిన్కి ఏమని పేరు పెట్టిందంటే ఈయన శ్రమల కుమారుడు అని పేరు పెట్టింది. ఎవరికి? బెన్యామిన్కి. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ శ్రమలు ఉంటాయి అని ఒక నిందతోని, ఒక బ్యాడ్ నేమ్తోని బెన్యామిన్ పుట్టిండు. కానీ దేవుడు ఏం చేసిండంటే ఆ బెన్యామిన్ని అందరికంటే గొప్పగా చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. లోకము నిన్నేమన్నా కానీ, లోకం నిన్ను నిందించినా కానీ ఈ వాక్యం చెప్తుంది ఏమంటుందంటే మనం బెన్యామిన్ తరంలో ఉన్నాం కాబట్టి ఎవ్వరేమన్నా కానీ దేవుడు ఉన్నాడు నీ కోసము, దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తారంటే నిన్ను అందరికంటే గొప్పగా పెడతారంట. హల్లెలూయా. అందరి కుమారుల కంటే బెన్యామిన్ గొప్పగా చేసిండా లేదా? దేవుడు ఎక్కడైతే అవమానం ఇచ్చిండు అక్కడ ఏం చేసిండు? హల్లెలూయా. ఆదికాండం 46వ అధ్యాయము. ఆదికాండం 46వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూసుకుంటే, అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనంలో యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళటకు భయపడకము, అక్కడ నేను గొప్ప జనంగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయంగా నేను తిరిగి తీసుకొని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చేయి ఉంచినని సెలవీయగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతని నెక్కించి తీసుకొని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇజ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. వారు అనగా యాకోబు, అతని యావత్ సంతానము తమ పశువులను, తాము కానానులో సంపాదించిన సంపద యావత్తును తీసుకొని ఐగుప్తులోనికి వచ్చిరి. అంతటా తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానము ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చెను. యాకోబును అతని కుమారులను ఐగుప్తునకు వచ్చిరి. ఇజ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. ప్రార్థన చేసుకుందాం. దేవా యేసయ్య మహోన్నతుడా, ఆశ్చర్యగడ నీకు వందనాలు తండ్రి దేవ. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన వాడా నీకు వందనాలు యేసయ్య. నీ ప్రాణంని తండ్రి దేవ మా కోసం ఇచ్చినవు, నిజమైన స్నేహితునిలాగా తండ్రి దేవ మా కోసం తండ్రి దేవ ప్రతి ఒక్కటి అర్పించిన విధానం బట్టి నీకు వందనాలు యేసయ్య. మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం తండ్రి దేవ. నీ వాక్యం చేత మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని కట్టండి తండ్రి దేవ. మేము ఏ బాధలతో ఉన్నామో అది మీరు ఆదరించండి యేసయ్య. మమ్మల్ని ఇంకా ఆశీర్వదించండి. యోసేపుని తండ్రి దేవ ఆశీర్వదించిన విధంగా ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మమ్మల్ని దీవించండి, బలముగా నీ సేవలో వాడుకొని వాక్యం ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంతసేపు మనం ఏం చేసినాం? వాక్యం ముందు పాటలు పాడినారు. హల్లెలూయా. ఎట్లా వాడి రోజులో కానీ పాటల గురించి వచ్చేవారికి మీరు దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలంటే, అయితే మనం పాటలు పాడడానికి వచ్చినప్పుడు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు హల్లెలూయా ఎట్లా ఆరాధించాలంటే, ఆయనని స్తుతి ఎట్లా చేయాలంటే పక్కనోళ్ళు చూసి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ రావాలంట. వాళ్ళు కూడా అరే నేను కూడా పాడాలి, నేను కూడా ఆరాధించాలి, అరే ఇంత మంచిగా ఆరాధిస్తురేంది, ఇంత మంచిగా దేవుని స్తుతిస్తురేంది అని చెప్పి పక్కనోళ్ళకు కూడా ఒక టైప్ ఆఫ్, అంటే వాళ్ళకు కూడా ఒక ఎగ్జైట్మెంట్తోని, ఒక ఆశతోని వాళ్ళు కూడా ఆరాధించేలాగా మనం ఎవరిని ఆరాధించాలి? మన స్నేహితుడిని ఆరాధించాలి. హల్లెలూయా. ఆయన ఏం చేసిండు? మన కోసము ఆయన ప్రాణంనే ఇచ్చేసిండు. మనకు తెలుసు అది. మన కోసం ఏం చేసిండనే? ఆయన ప్రాణంనే ఇచ్చింది. కాబట్టి మనం స్వరములు తెరిచి ఆ ప్రాణం ఇచ్చిన ఆ ప్రేమమయుణ్ణి, ఆ స్తుతుల సింహాసన ఆసీనుణ్ణి ఆయనని ఎట్లా చేయాలంటే నువ్వు కూడా నీ స్వరములెత్తి దేవుణ్ణి ఆరాధించాలంట. హల్లెలూయా. అందుకోసం మనం ఇక్కడ కూడి ఉన్నాం. ఎందుకంటే ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ రాజాది రాజుని స్తుతించడానికి మనం అందరం కూర్చొని ఆరాధించడానికి కలిసినాం. కాబట్టి మనం ఆరాధిస్తే ఎట్లా ఆరాధించాలంటే ఆయనని పక్కనున్నోళ్ళు కూడా ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న చింటూ ఒక సాక్ష్యం చెప్పింది, మన జస్టిన్ బ్రదర్ ఒక సాక్ష్యం చెప్పిండు. ఏమని చెప్పిండంటే, వాళ్ళ ఆఫీస్లోనంట ట్రైనింగ్ అవుతుందంట. ట్రైనింగ్ అవుతూ ఉంటే ఆ ట్రైనింగ్ ఓవర్రే చేస్తున్నారంటే సౌత్ ఆఫ్రికా నుంచి ఒక ట్రైనర్, ఒక ఆమె ఈ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి ఒక 30-40 మందికి ఆఫీస్లో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుందంట. అలా అయితే ఆ ట్రైనింగ్ ఇస్తూ ఉంటే
ఆ ట్రైనింగ్ అంతా అయిపోయిందంట. ఒక 10 రోజులు, 20 రోజులు ఏమిచ్చింది. సౌత్ ఆఫ్రికా నుంచి ఆమె దేవుని నమ్ముకోలేదు, అన్యురాలు. అట్లయితే ఆమె ఏం చేసిందంటే ట్రైనింగ్ ఇచ్చిందంట. ఇచ్చినాక లాస్ట్ డే నిన్నంట. ఆ లాస్ట్ డే ఏం చేసిందంటే ఆమె అందరిని అన్నదంట, సరే అందరికి ఒకసారి మేము మీ అందరినీ చూస్తా, ఒకసారి అందరికి బాయ్ చెప్పేస్తా లాస్ట్కి, ఈరోజు లాస్ట్ డే అని చెప్పిందంట. చెప్తే ఓకే అన్నారంట. అట్లయితే మన జస్టిన్ బ్రదర్ని చూసి నువ్వు ఒక పాట పాడు అన్నదంట. ఎవరు? సౌత్ ఆఫ్రికాలో ఉన్న ట్రైనరు నేర్పించేట ఆమె అన్నదంట, నువ్వు ఒక పాట పాడు. ఆమె చివరి కోరిక అనుకుంటుంది, వాడిని వాడమన్నది. నువ్వు ఒక పాట పాడు అని చెప్పి అడగంగానే వాడు పాడనన్నాడంట. అంటే నువ్వు పాడాల్సిందే, అందరి ముంగట వాడడం కొంచెం సిగ్గు అనిపిస్తుంది కదా, అంత ఫ్రెండ్స్ ముంగట, ఇంకా సౌత్ ఆఫ్రికాలో ఉన్న ట్రైనర్ ఆమె. వీడు అన్నాడంటే నేను పాడను. నువ్వు పాడాల్సిందే, నువ్వు వాడతా నేను కూడా వాడతా అన్నదంట. సరే అని చెప్పి వాడు నీతో ఉంటే జీవితం మనకు తెలిసిన పాటనే. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణాధారము. ఆ పాట వాడినంట. ఆమెకు తెలుగు వచ్చా? రాదు. ఇన్నదంట, అరే మస్తు వాడినావు అన్న, కానీ నాకు అర్థం కాలే అన్నదంట. అంటే సరే మీనింగ్ చెప్తాను, మీనింగ్ చెప్పిండంట. ఇది మనం ఇఫ్ యూఆర్ విత్ ద లార్డ్ ఎనీ ప్రాబ్లమ్స్ విల్ కమ్ టు నథింగ్, అది ఏవో చెప్పిండంట ఇంగ్లీష్. చెప్పగానే ఆమెకు మస్తు నచ్చిందంట, ఆ పాట నచ్చిందంట, ఆ మీనింగ్ నచ్చిందంట. ఆమె అన్నదంట, నువ్వు పాడినాక నాకు విన్నాక నాకు అనిపిస్తుంది ఈ వారం ఎట్లా అన్నా నేను మా దగ్గర ఉన్న చర్చికి వెళ్తా అన్నదంట. హల్లెలూయా. ఆ మన్యురాలు కానీ ఆ పాట విని ఆమె అంటుంది, నువ్వు పాడిన విధానం చూసి నాకు అనిపిస్తుంది నాకు కూడా సంఘానికి వెళ్ళి ఇట్లాంటి పాటలు ఇంకా అనిపిస్తుంది, ఎట్లయినా కానీ ఈ వారం నేను సంఘానికి వెళ్తా అని చెప్పిందంట. ఆఫ్రికాలో ఉన్న ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. అట్లనే నువ్వు పాట పాడుతూ ఉంటే కూడా పక్కన వాళ్ళకి అనిపించాలి, అరే నేను పాట పాడాలి, అరే నేను కూడా ఆరాధించాలి, అరే నేను కూడా స్తుతించాలి. మనము వంటల ప్రోగ్రాంలు చూస్తూ ఉంటాం, నేను చూడను కానీ మామూలుగా వంటల ప్రోగ్రాంలు చూస్తారు కదా. వంటల ప్రోగ్రాం చూసినప్పుడు వాడు చికెను, మటను, ఉల్లిపాయ అవన్నీ వేస్తాడు, మనం వేసేటి అన్నీ వేస్తాడు, అన్నీ అది ఆడ వేసి అమ్మా వావ్ దిస్ ఇస్ ఎక్సలెంట్ అది ఇది అనగానే మనకేమనిపిస్తుంది, అమ్మ ఎక్సలెంట్ అండి అని చెప్పి అది ఇది వాడు యూట్యూబ్ పెట్టుకొని పాజ్ చేసుకుంటా అన్నీ వేసి మళ్ళీ ఉండి అది తిని వావ్ ఎక్సలెంట్ అనే వరకు మనకు తృప్తి కలగదు. అంటే వాడు ఎట్లా చేస్తుందంటే ఆ వండేటోడు ఎట్లా చేస్తుందంటే ఆ టీవీలో చూసినాక మనకు కూడా అనిపిస్తుంది, అరే మనం కూడా చేయాలి, అది తినాలి అని చెప్పి. నువ్వు ఆరాధిస్తుంటే కూడా ఆ దేవుణ్ణి ఆరాధిస్తుంటే పక్కన వాళ్ళు అనుకోవాలి, అరే వీళ్ళలాగా నేను ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలి? వీళ్ళలాగా నేను కూడా ఆరాధించాలి. అట్లా హృదయం ఏమంటారు దేవుని దగ్గర కుమ్మరించి ఆయన దగ్గర గట్టిగా ఆరాధిస్తూ ఆయనని స్తుతిస్తే పక్కన వాళ్ళకి అనిపించలేదంటే నేను కూడా ఇట్లా ఆరాధిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అట్లనే చేసిండు. ఒకసారి దావీదుకి ఏమైందంటే ఆయననే సౌలు రాజు ఆయన దర్పుతూ ఉంటాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన వెళ్ళి ఒక గుహల దాచుకున్నాడు. ఎవరు? దావీదు. ఒక గుహల అదులం అని ఒక గుహల దాచుకున్నాడు. ఆయన గుహల దాచుకున్నప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడని చెప్పి ఇట్లా అప్పులోళ్ళు తరిమేటోళ్ళు వీళ్ళందరూ ఉంటారుగా, అప్పులోళ్ళు తరుముతూ ఉంటే ఇంకొకరైనా చంపి తరుముతూ ఉంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. ఎవరైతే తరమబడుతుర్రో ఈ దావీదు దగ్గరకు వచ్చినట్టు, ఆ గుహలకు వచ్చినట్టు వీళ్ళు కూడా. దావీదు తరమబడుతుండు, ఈయన వచ్చి గుహలు ఉన్నాడు. ఇంకా కొంతమంది కూడా తరమబడేటోళ్ళందరూ కూడా గుహలకు వచ్చినంటే దావీదు దగ్గరకు వచ్చినంట. వచ్చి ఇప్పుడు నువ్వే నా గురువు అన్నారంట. ఏమన్నారు? దావీదు ఆల్రెడీ భయంతో ఉన్నాడు, వీళ్ళు కూడా భయంతో వచ్చిర్రు. వీళ్ళు అంటారు నువ్వే నా గురువు అన్నప్పుడు ఏమన్నా చెప్పు మాకు అన్నప్పుడు దావీదుకి ఏం చెప్పాలన్నా ఏం అర్థమవుతలేదు, ఎందుకంటే ఈయననే భయపడుకు వచ్చాను. అప్పుడు నేను ఏం చేసింది తెలుసా? కీర్తనలు 34వ అధ్యాయం చూసి పాట పాడింది, దేవునికి పాట పాడింది. పాట పాడితే వాళ్ళందరూ కూడా ఈయనతో పాట పాడిరంట. హల్లెలూయా. అక్కడ 34వ అధ్యాయంలో ఉంటుంది. అప్పుడు వాళ్ళ భయాలన్నిటి నుంచి దేవుడు విడుదల ఇచ్చిందంట. హల్లెలూయా. నువ్వు ఏ ప్రాబ్లమ్స్తో వస్తున్నావో, ఏ శ్రమలతో వస్తున్నావో, ఏ భయాలతో వస్తున్నావో, నువ్వు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, దావీదులాగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే నీ భయాలు పోతూ ఉంటాయి. పక్కనోడు చూసి అరే నేను కూడా ఇట్లా ఆరాధించాలి అని చెప్పి వాడు ఆరాధిస్తాడు, అప్పుడు వాని భయాలు కూడా పోతాయి. హల్లెలూయా. నువ్వు వచ్చి సైలెంట్గా వస్తున్నప్పుడు నువ్వు భయం పడుతూనే ఉంటావు, పక్కనోళ్ళు ఎట్లుంటారు? వాళ్ళు భయపడుతూనే ఉంటారు. హల్లెలూయా. రామ్నగర్లో కొన్ని సాక్ష్యాలు నేను ఏంటంటే, అప్పుడు బ్రదర్స్ అంట కొందరు ఆడ ప్రేయర్ల మీటింగ్స్లో కూర్చున్నప్పుడు, సండే సర్వీస్లో కూర్చున్నప్పుడు సామాన్య హల్లెలూయా అనగానే వీళ్ళు హల్లెలూయా అని అనగానే పక్కన దయ్యాలు పారిపోతున్నాయంట. దయ్యం పట్టిన వాళ్ళు పక్కన కూర్చునేదంట, వీళ్ళు హల్లెలూయా అంటే దయ్యం పట్టిన వాళ్ళు పారిపోతున్నాయంట. అంటే వాళ్ళు పారిపోతుంది, దయ్యాలు పారిపోయేదంట. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అంటారా అట్లా హల్లెలూయా అని? హల్లెలూయా. దయ్యాలు పారిపోవును గాక.
హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తుంటే పక్కన వాళ్ళకి అనిపించాలి, నేను కూడా ఆరాధించాలి. మీరు దేవుని కోసం ఆరాటం చూసి పక్కన వాళ్ళకి అనిపించాలి, అవునా ఇంత వీళ్ళ దేవుడు ఇంత గొప్పడా, వీళ్ళు ఇంతగానం చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా అట్లా చేయాలి. హల్లెలూయా. ఏం పాట అది? ఇప్పుడు చింటూ అన్నట్టు ఇప్పుడు శ్రీనివాస్ వాడతాడు, వీడు వాడితే మీకు పాడాలనిపించిందంటే వీడు గ్రేట్, మీకు వాడాలనిపించలేదంటే వీడు గ్రేట్ కాదు. హల్లెలూయా. అందరం కలిసి వాడదాము. మీ పక్కనున్నోళ్ళు కూడా మీరు ఆరాధించే విధానంని చూసి, ఎందుకంటే ఇక్కడ చూసేది దేవుడు మనుషులు కాదు చూసేది. నీ ప్రియమైన స్నేహితుడు, నీకోసం ప్రాణమిచ్చిన యేసుక్రీస్తు ప్రభు. బైబిల్లో రాసి ఉంటుంది, ఆయన స్తుతుల సింహాసీనుడు అంట. కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ 2-3 ఆయన నామంలో కూడుకొని ఉంటారో వారి మధ్య ఆయన, మన మధ్యలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చూస్తూ ఉండు నిన్ను, ఆయన నీకోసం ప్రాణం ఇచ్చిండు కదా. నువ్వు కూడా, మనమందరం కూడా ఎన్ని స్తుతులు అర్పించినా తక్కువనే కాబట్టి, ఆయనకి ఎన్ని స్తోత్రాలు అర్పించినా తక్కువనే కాబట్టి, ఈ ఒక్క చరణము మనం ఆరాధిద్దాం, ఆయనకు చేద్దాం. దేవా నీతో ఉంటే జీవితం, దేవా వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. ఎవరి ప్రాణాధారమో వాళ్ళు చెప్పండి, దేవా నువ్వే నా ప్రాణాధారం అని. నా ప్రాణాధారము చెప్పు, దేవా నా ప్రాణానికి ఆధారమే నువ్వు, దేవా నువ్వే నా జీవాధారము. ఆయన ఉన్నాడు, ఆయన నీ స్నేహితుడు. నువ్వే నా ప్రాణాధారము, ఆయన వింటుండు. నువ్వే నా జీవాధారము, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే లేనే లేను. అందరు చూద్దాం. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వు లేకపోతే నేను లేను దేవా, నువ్వే లేకపోతే బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే లేనే లేను. నిన్ను ఇడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడుకో. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడుకో. దేవా నువ్వే నా ప్రాణాధారం, యేసయ్యా జీవాధారం, యేసయ్యా నువ్వే నా ప్రాణాధారము. ఆయన చెప్పండి ఆ స్నేహితుడికి, దేవా నువ్వే నా జీవాధారము. నీ స్వరములెత్తి చెప్పు నీ ప్రాణప్రియుడికి, నువ్వే ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, యేసు నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. హల్లెలూయా. అరే మంచిగా అన్నారు, అరే అందరూ వాడిరా. హల్లెలూయా. అట్లయితే మనం యోసేఫ్ స్టోరీకి వచ్చేస్తే, యాకోబు ఆయన ఏంటంటే ఇప్పుడు వెళ్ళాలి,
హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఏంటంటే యాకోబు పిల్లలందరినీ తీసుకొని ఏం చేస్తుందంటే యోసేపు దగ్గరికి ఐగుప్తుకి వెళ్ళే ముందు దేవుని పర్మిషన్ అడుగుతాడు. దేవా నేను వెళ్ళాలా లేదా అని చెప్పి బెయేర్షెబా, లాస్ట్ టైం చెప్పిన బెయేర్షెబాకి వచ్చి దేవుని పర్మిషన్ అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే యాక్చువల్లీ అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చింది కానాను దేశము, కానీ ఇప్పుడు ఆయన ఐగుప్తుకి వెళ్తుండు. అప్పుడు దేవుడు చెప్తుండు, ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను, ఐగుప్తు వెళ్ళటకు భయపడకు, నువ్వు అటు వెళ్తున్నావు కదా భయపడకు, అక్కడ వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప చేసేదను, అక్కడ నేను గొప్ప జనంగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు అక్కడ నేను వదిలేయను, అంతేకాదు నిశ్చయంగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. మళ్ళీ మనం చూస్తాం మోషే స్టోరీలో, మోషే ఆ ఇజ్రాయెల్ ప్రజలందరినీ మళ్ళీ బయటికి తీసుకొస్తాడు. అంటే ఇక్కడ అది ముందే యాకోబుకి ప్రామిస్ ఇచ్చిన దేవుడు, నువ్వు ఈ కానాను వదిలేసి వెళ్తున్నావు కదా, నీ కానాని ఇస్తాను ముందు మాట ఇచ్చిన కదా, ఇప్పుడు నేను కానాని ఇయ్యను అంటలేను, నువ్వు వాడికి వెళ్ళు, అక్కడ నేను గొప్ప చేస్తా, గొప్ప చేసి మళ్ళీ నిశ్చయంగా అంటే ఖచ్చితంగా మళ్ళీ నేను ఇక్కడికి తీసుకొస్తా, ఇజ్రాయెల్ ప్రజల్ని మళ్ళీ నేను తీసుకొస్తా, ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ నీకు కానానిస్తా అని చెప్పి ఇంకొక మాట చెప్తాడు. ఏంటంటే యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా. హల్లెలూయా. అంటే యాకోబుకి ఒక బాధ ఉంది. యాకోబుకి మనం చూస్తాం యోసేపు చనిపోయిన అనగానే చివరి చూపు కూడా చూడలే యోసేపుని యాకోబు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే మృగం అంత చీల్చేసింది, ఒక వస్త్రం మాత్రమే దొరికిందంటే చివరి చూపు కూడా దొరకలేదు. అప్పుడే యాకోబు ఒక మాట అంటాడు, ఏంటంటే నేను ఇట్లా ఏడుసుకుంటూనే చనిపోతా అన్నాడు. యాకోబు అప్పుడే అంటాడు, అంటే ఈ బాధతోనే నేను చనిపోతా అని అనుకుండు యాకోబు. కానీ ఇప్పుడు దేవుడు చెప్తాడు ఏంటంటే, నువ్వు ఎవరైతే చనిపోయింది అనుకుంటున్న యోసేపు ఉన్నాడా, ఆయన చివరి చూపు చూడలే అనుకుంటున్నావు కదా, ఆయన చనిపోలేదు, ఆయననే అంటే నువ్వు బాధతో చనిపోతా అనుకుంటున్నావా, కాదు, నీ కుమారుని నువ్వు చూస్తావు, ఆయనే నీ కన్నుల మీద చెయ్యి ఉంచడం అంటే ఏంటంటే చనిపోయినప్పుడు ఇట్లా క్లోజ్ చేస్తారు, ఐస్ క్లోజ్ చేస్తారు కదా, అది యోసేపే చేస్తాడు. అంటే నీ చనిపోయే టైంలో అతను నువ్వు సంతోషంతో, అంటే నీ ప్రియమైన కుమారుని, ఏదైతే కుమారుడు ప్రేమించిన కుమారుడు చనిపోయినని యాకోబు అనుకుంటున్నాడు కదా, ఈ కుమారుడు ఎవరినైతే నువ్వు ఎక్కువ ప్రేమించినవో నువ్వు చనిపోయే టైంలో దేవుడు చెప్తుండు. ఎందుకంటే ఆ టైం ఇంపార్టెంట్, చనిపోయే టైంలో, ఆ టైంలో యోసేపు నీ పక్కనే ఉంటాడు. నువ్వు ఇన్ని రోజులు కోల్పోయింది అనుకుంటున్నావు, ఇన్ని రోజులు నువ్వు బాధపడుతున్నావు కదా, ఆ యోసేపు బతికే ఉన్నాడు. నువ్వు చనిపోయేటప్పుడు బాధతో చనిపోవు, కానీ నీ ప్రియమైన కుమారుడు యోసేపు నీకు కళ్ళు ఐస్ క్లోజ్ చేస్తాడు అని చెప్తాడు. చెప్పినాక తర్వాత మనం చూస్తే ఈరోజు మనము 8వ అధ్యాయం నుంచి 8వ వచనంలో నుంచి యాకోబు 70 మందిని తీసుకొస్తాడు. ఇప్పుడు 70 మంది ఉన్నారు వీళ్ళు. ఈ 70 మంది పేర్లు, ఈ 70 మంది ఎవరెవరు కూటిరు, యాకోబుకి 12 మంది కుమారులు ఉంటారు, ఆ 12 మంది కుమారులకి ఇంకా కుమారులు పుడతారు, వాళ్ళందరూ కలిసి 70 మంది అవుతారు. ఈ 70 మంది ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నారు. అలాగే ఈ 70 మంది పేర్లు ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ చూస్తే కూడా ఎవరెవరికి ఎంతమంది కొట్టిర్రు, వాళ్ళ పేర్లు, వాళ్ళ భార్యలు ఎవరు, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. బైబిల్లో రాసిందంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఏదో బైబిల్ స్పేస్ ఉండడానికి నేను రాయలేదు, పేపర్లో నింపడానికి అని రాయలేదు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. కానీ మనం కొన్ని చూసుకుందాం. ఏం చూసుకుందాం అంటే ఇక్కడ ఏం రాసిందంటే, ఇప్పుడు యోసేపు ఉన్నాడు. యోసేపు ఏం చేసిండు, వాళ్ళ తమ్ముళ్ళందరినీ, ఒక తమ్ముని బెన్యామీని కలిసిండు, ఇంకొకరిని కలిసిండు, అన్నలందరినీ కలిసినప్పుడు అందరినీ కలిసినప్పుడు ఆ యోసేపు అందరి గురించి అడుగుంటాడు. ఏంది, ఎట్లుంది, పిల్లలు మంచిగా ఉన్నారా, ఇట్లా అడుగుతారు. ఎవరైనా కలిసినప్పుడు ఏమంటారు, మంచిగా ఉందా, నీ భార్య మంచిగా ఉందా, పిల్లలు మంచిగా ఉన్నారా, ఎంతమంది పిల్లలు, పెళ్ళి కాకపోతే పెళ్లి చేసుకో, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, నీ ఏజ్లో 2-3 పిల్లల్ని అంటుండే, ఇట్లాంటివి అంటారు కదా. నన్ను కూడా మస్తు అన్నారు పెళ్ళికి ముందు, నేను పెళ్లి చేసుకుని నా ఏజ్కి వచ్చే వారికి ఇప్పటికి 20 అంటున్నా 2-3 పిల్లల్ని అంటుండే, ఇప్పటికల్లా నువ్వు చేసుకో అసలు అది ఇది అని చెప్పి నన్ను అన్నారు. అట్లా యోసేపు కూడా వాళ్ళ అన్నల్ని కలిసినప్పుడు అడుగుంటాడు అందరినీ. అన్నల్ని ఏమని ఉంటాడు, ఎంతమంది పిల్లలు, ఏంది, అది అన్నీ తెలుసుకుంటాడు కదా. అట్లయితే బెన్యామీన్ దగ్గరకు వచ్చి ఉంటాడు. ఇప్పుడు బెన్యామీన్ దగ్గరకు వచ్చినప్పుడు బెన్యామీన్ ఏమని ఉంటాడు, యోసేపు చెప్పుంటాడు, నాకు మంచి భార్య, నేను పెళ్లి చేసుకున్నా, నువ్వు కూడా పెళ్లి చేసుకో బెన్యామీను, అరే తమ్ముడా పెళ్లి చేసుకో, నాకు దేవుడు భార్యని ఇచ్చిండు, 2 పిల్లల్ని ఇచ్చిండు, ఇగో మనస్సే ఎఫ్రాయిము 2 పిల్లల్ని ఇచ్చిండు, ఒక భార్యని ఇచ్చిండు దేవుడు, నువ్వు కూడా పెళ్లి చేసుకో, మంచిగా ఉండు. ఎన్ని సంవత్సరాలు అంటే అప్పుడు బెన్యామీన్కి 24-25 ఆ ఏజ్లో ఉంటాడు, చిన్నోడు. నీకు ఎన్ని ఇయర్స్ రా బాన్ని? 22. వానికంటే ఒక 1-2 ఇయర్స్ పెద్ద, అంటే వాళ్ళలానే ఉంటాడు అనుకోండి. అట్లయితే ఆ ఏజ్లో ఉన్న బెన్యామీన్ని ఏమంటాం మనం? ఇప్పుడు వాడిని ఏమంటాం, పెళ్లి చేసుకోమని అయితే అన్నాం, మా అయితే మంచిగా చదువుకో అంటాం. కానీ ఆ టైంలో ఏంటంటే వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి తొందరగా సరే పెళ్లి చేసుకో అని ఇట్లా అంటాం కదా. యోసేపు అట్లనే అని ఉండొచ్చు,
పెళ్ళి చేసుకొని. అప్పుడు బెన్యామీన్ ఏం ఆన్సర్ చెప్పింది తెలుసా? ఏమనుకుంటున్నావు అన్న, నాకు పెళ్ళయింది. పెళ్ళయిందా? ఏదిరా నీ భార్య? నాకు 2 పిల్లలు ఉన్నారు. నీ భార్య ఏది? నాకు ఒక్క భార్య కాదు, 2 భార్యలు ఉన్నారు. ఎంతమంది భార్యలు అంటే బెన్యామీన్కి 2 భార్యలు. అంటే అందరూ ఏం చేస్తారు అంటే, అన్నలందరూ ఏం చేస్తారు అంటే, ఒక కొడుకుని, 2 కొడుకుల్ని, 3 కొడుకుల్ని, మ్యాక్సిమం పెద్దన్న అందరినీ చూస్తే 6 కొడుకులు ఒకరికి. బెన్యామీన్ ఏం చేసిండు తెలుసా? నీకు ఎంతమంది పిల్లలన్నా అంటే యోసేపు అన్నాడు 2 అన్నాడు. నాకు ఎంతమంది తెలుసా? 10 మంది అన్నాడు. ఆ 24-25 సంవత్సరాల అబ్బాయికి 2 భార్యలు, ఎంతమంది పిల్లలంట? 10 మంది పిల్లలంట. యోసేపు షాక్ అయి ఉంటాడా లేదా? అరే బెన్, 10 నీకు సన్స్, 10 మందా నీ కుమారులు? హల్లెలూయా. షాక్ అయిందా లేదా? ఎవరు? యోసేపు ఖచ్చితంగా షాక్ అవుతాడు. ఎందుకంటే అన్నలు ఉన్నారు, మనం అంటాం గాడిదలాగా పెరిగిరంటాం కదా, అన్నలు ఉన్నారు నిజంగా, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళకి 2, 3, 4, మరీ కాదంటే 6. కానీ బెన్యామీన్ వచ్చేవారికి నాకు 2 భార్యలు అన్నాడు. ఇంకెంతమంది పిల్లలు అన్నాడు? అదే ఉంది. నేను షాక్ అయినా ఇది చూసి. అరే ఈయనకి ఇంతమంది పిల్లలు, సరేలే ఈయనకి ఇంతమంది. బెన్యామీన్కి 10 మంది. 2 భార్యలు, అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే బెన్యామీను 10 మంది, అందరికంటే ఎక్కువ బెన్యామీన్. మనం చూస్తూ ఉన్నాము, స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉన్నాము, అందరికంటే దేవుడు బెన్యామీన్నే ఎక్కువ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి 1, 2, 3, 4, 5 కావాలంటే 6 ఉన్నారు. కానీ బెన్యామీన్కి అత్యధికంగా, అందరికంటే ఎక్కువ, చిన్నపిల్లగాడు కానీ షాకింగ్గా అతనికి దేవుడు 10 మంది పిల్లల్ని ఇచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ఆ ఏజ్లో, ఆ టైంలో, ఆ జనరేషన్స్లో ఇజ్రాయెల్ కల్చర్ ప్రకారము వాళ్ళున్న దేశంలో ఎట్లుండే అంటే, వాళ్ళకు ఒకటి ఉంటుండే ఏంటంటే, కుమారులు ఎంతమంది ఉంటే అంత గౌరవం అన్నట్టు వాళ్ళకి. ఆ టైంలో ఇజ్రాయెల్ యాకోబ్కి 12 మంది కదా, వాళ్ళు ఎట్లుంటుండే అంటే, మన ఇండియన్ కల్చర్లో కూడా చెప్తారు. ఏమని చెప్తారంటే, ఎక్కువ మంది కుమారులు ఉంటారంటే వాళ్ళు మీసం ఇట్లా తిప్పుకుంటారంట ఇండియన్ కల్చర్లో. ఆ టైమ్స్లో నాకు 2 కుమారులు ఉన్నారు, 3 కుమారులు ఉన్నారు పాతకాలంలో, ఇప్పుడు కాదు. ఆ టైంలో వాళ్ళు అనేదంటే, కుమారులు ఎక్కువ ఉంటే వాళ్ళు అలాగే. ఇప్పుడు బెన్యామీన్కి 10 మంది అంట. ఆ మీసాలు కూడా సరిగా రావు తిప్పుకోవడానికి. హల్లెలూయా. 10 మంది పిల్లల్ని ఇచ్చిన దేవుడు ఎవరికి అంటే బెన్యామీన్కి. ఎందుకు అంటే, ఆయన పుట్టేటప్పుడు ఆ రాహేల్ అనేది, అందరూ పుట్టేటప్పుడు ఏమన్నదంటే, ఒక్కొక్కరు వాళ్ళ తల్లిలు ఏమన్నారంటే మంచి మంచి పేర్లు పెట్టిరు వాళ్ళ తల్లిలు పుట్టేటప్పుడు. కానీ బెన్యామీన్ పుట్టేటప్పుడు బెన్యామీన్కి ఏమని పేరు పెట్టిందంటే, ఈయన శ్రమల కుమారుడు అని పేరు పెట్టింది. ఎవరికి? బెన్యామీన్కి. ఈయన ఎక్కడుంటే అక్కడ శ్రమలు ఉంటాయి అని ఒక నిందతోని, ఒక బ్యాడ్ నేమ్తోని బెన్యామీన్ పుట్టిండు. కానీ దేవుడు ఏం చేసిండంటే, ఆ బెన్యామీన్ని అందరికంటే గొప్పగా చేసిండు. హల్లెలూయా, హల్లెలూయా. లోకము నిన్ను ఏమన్నా కానీ, లోకం నిన్ను నిందించినా కానీ, ఈ వాక్యం చెప్తుంది ఏమంటుందంటే, మనం బెన్యామీను తరంలో ఉన్నాం కాబట్టి ఎవ్వరేమన్నా కానీ దేవుడు ఉన్నాడు నీ కోసము, దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే నిన్ను అందరికంటే గొప్పగా పెడతాడంట. హల్లెలూయా. అందరి కుమారుల కంటే బెన్యామీను గొప్పగా చేసిండా లేదా? బెన్యామీన్ని మాట అనొచ్చా లేదా? ఎంతమంది మాట అంటారు? దేవుడు ఎక్కడైతే అవమానం ఇచ్చిండో అక్కడనే ఏం చేసిండు? ఘనత ఇచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ముకుంటున్న దేవుడు ఎట్లాంటి వాడు అంటే, ఆయన నిన్ను కృంగిపోయి ఉంటే చూసి ఊరుకునే దేవుడు కాదంట. అందరిని నిందిస్తే ఊకో అనేటోడు కాదంట. కానీ అందరి ముంగటనే నిన్ను తలగా నియమించే దేవుడు అంట. హల్లెలూయా. బెన్యామీను అందరి అన్నలల్లా ఆయనకే ఎందుకు స్పెషల్గా ఫేవర్ వచ్చిందంటే, ఆయనకే ఎందుకు స్పెషల్గా దేవుడు దీవించిందంటే, ఆయన చిన్నప్పటి నుంచే ఆయనకు ఒక అవమానం, ఒక బ్యాడ్ నేమ్తో పుట్టిండు. కానీ దేవుడు ఆయనకి గొప్ప నామం ఇచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక ఆశ్చర్యం, ఇది ఒక షాకింగ్, ఇది ఒక సర్ప్రైజ్ యోసేపుగా. నేను కూడా షాక్ అయినా. బెన్యామీన్కి 10 మంది పిల్లలు. నేను పెళ్ళైందో లేదో అనుకున్నా బెన్యామీన్కి. ఇంకా అది చూసేవారికి అరే పెళ్ళైందా, ఓకే పెళ్ళైందా ఆడికి అనుకుంటే కూడా ఇంకో షాక్ ఏంటంటే ఆయనకి 10 మంది పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 23, 24. అంతే. ఆ ఏజ్లోనే 10 మంది పిల్లల్ని వేసుకొని, అందరేమో 2-3 పిల్లల్ని తీసుకొని యోసేపు దగ్గరకు వస్తుంటే, ఈయననేమో చేతులు కూడా సరిపోవు పెట్టడానికి. 10 మందిని పట్టుకొని వచ్చాను. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుడు ఈ అంత్యకాలంలో మనం కూడా ఎవరంటే బెన్యామీను తరం. ఎవరు మనము? నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా, ఈ జోసెఫ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నా, మనం ఎవరంటే బెన్యామీను తరము. మనకు కూడా దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తాడంటే ఇప్పుడు వరకు ఉన్న అందరికంటే, ఇప్పుడు వరకు ఉన్న తరాలందరికంటే మనల్ని దేవుడు అత్యధికంగా దీవిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లాంటి అంటే ఈనేటోళ్ళకి అనిపిస్తుంది ఇట్లాంటి విడ్డూరం, ఇట్లాంటి ఆశ్చర్యం మేము ఎప్పుడు వినలేదే అని చెప్పి అనేటట్టు దేవుడు మన పట్ల కార్యములు చేస్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే మనము ఏ తరమై ఉన్నాము? బెన్యామీను తరమై ఉన్నాం. కాబట్టి ఆ తరం ఎట్లుంటుంది అంటే సర్ప్రైజ్ చేసే తరం అంటే ఇది. ఏ తరం ఇది? లోకంలో ఉన్న వాళ్ళకి సర్ప్రైజ్, ఒక షాక్స్ ఇస్తూ ఉంటాం. మన పట్ల దేవుడు కార్యాలు చేస్తూ ఉంటే లోకం షాక్ అవుతూ ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మనకి అదే నేను ఇది ఇంకో అధ్యాయంలో కూడా నేను ప్రూవ్ చేస్తాను. ఏదంటే యెషయా గ్రంథం ఉంది కదా, యెషయా గ్రంథం యాక్చువల్గా చెప్పాలంటే ఈ యెషయా గ్రంథంని ఏమంటారంటే బైబిల్ 66 గ్రంథాలు ఉంటుంది మొత్తం. ఆది కాండం నుంచి ప్రకటన వరకు బైబిల్ 66 గ్రంథాలు ఉంటుంది. ఈ 66 గ్రంథాలల్లో అన్నిటి గురించి, ఆది కాండం నుంచి భూమి ఎట్లా స్టార్ట్ అయింది ఇవన్నీ రాసి ఉంటుంది. అట్లయితే పాత నిబంధనలు వచ్చేవారికి 39 గ్రంథాలు ఉంటాయి, కొత్త నిబంధనలు వచ్చేవారికి 27 గ్రంథాలు ఉంటాయి, మొత్తం కలిసి 66 గ్రంథాలు. అట్లయితే యెషయా గ్రంథం ఏమంటారంటే, యెషయా గ్రంథం ఏమంటారంటే చిన్న బైబుల్ అంటారు. బైబిల్ ఎట్లయితే 66 గ్రంథాలు ఉంటాయో యెషయా గ్రంథంలోనే 66 అధ్యాయాలు ఉంటాయి. చిన్న బైబిల్ అంటారు, మినీ బైబిల్ అంటారు ఈ యెషయా గ్రంథంని. ఎందుకంటే సేమ్ ఈ 66 గ్రంథాలు ఉన్నట్టే ఈ యెషయా 66 అధ్యాయాలు ఉంటాయి. మొదటి 39 అధ్యాయాలు దేవుడు తిడుతూ ఉంటాడు ఇజ్రాయెల్ని. నువ్వు ఇట్లా ఇది అది అని చెప్పి తిడుతూ ఉంటాడు. నువ్వు ఇజ్రాయెల్, నువ్వు ఇట్లా మోసం చేసినావు, అట్లా చేసినావు అని. అది పాత నిబంధన. తిట్టడం అంతా పాత నిబంధన. అదే టైంలో కొత్త నిబంధన వచ్చింది మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధన ఏంటంటే 27 గ్రంథాలు. అట్లనే యెషయా లాస్ట్ 27 అధ్యాయాలు ఎట్లుంటుంది అంటే దేవుని ప్రేమ గురించి చెప్తూ ఉంటుంది, దేవుని కరుణ గురించి చెప్తూ ఉంటాయి. ఫస్ట్ 39 అధ్యాయాలేమో పాత నిబంధన చూపెడతా ఉంటాయి. కాబట్టి ఆ అధ్యాయాలు మొత్తం దేవుడు తిడుతూ ఉంటాడు ఇజ్రాయెల్ని. నువ్వు ఇట్లా చేసినావు, అట్లా చేసినావు, నేను కాపాడితే నువ్వు నన్ను మోసం చేసినావు, అది ఇదని తిడుతూ ఉంటాడు. కానీ తర్వాత 27 అధ్యాయాలేమో అంటే కొత్త నిబంధన అధ్యాయాలు అన్నట్టు ఇవేంటంటే దేవుడు మెచ్చుకుంటూ ఉంటాడు, నేను నిన్ను ప్రేమిస్తా, నేను గొప్ప చేస్తా, అది ఇదని చెప్పి. అట్లయితే ఇప్పుడు బెన్యామీను తరం అంటే ఏ అధ్యాయం వస్తుంది మనకి చెప్పాలంటే? లాస్ట్ అధ్యాయం 66 అధ్యాయం. అంటే మనం ఎత్తబడే అధ్యాయం ఏంటంటే ప్రకటన అనుకోండి. ఇక అంటే యెషయా 66లో ఉన్న ఆశీర్వాదాలు ఏమున్నాయి అంటే అవి బెన్యామీను తరంకి వస్తాయి. హల్లెలూయా. అట్లయితే ఆ యెషయా 66 చూసుకుంటే మనము యెషయా 66, ఈ 66 ఏంటంటే లాస్ట్ తరము. ఈ లాస్ట్ తరంలో దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తాడంటే బెన్యామీనుకు చేసిన కార్యాలు చేస్తాడు. ఎట్లాంటి కార్యాలు అంటే 8వ వచనంలో ఉంది, అట్టి వార్త ఎవరు విని ఉండరు. హల్లెలూయా. దేవుడు మన పట్ల కార్యములు చేస్తున్నంట లోకం అంటదంట ఇట్లాంటి న్యూస్ మేము వినలే, ఇది ఎట్లా పాసిబుల్ అయింది అనే మాటలు అక్కడ లోకం నుంచి వస్తాయంట. అట్టి వార్త ఎవరు విని ఉండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా, ఒక నిమిషంలో ఒక జనము జన్మించిన. హల్లెలూయా. నిజంగానే ఒక ఈ దేశమంతా, ఇప్పుడు ఇండియా ఉంది, ఇది ఒక దేశం. ఈ దేశమంతా ఉండడానికి ఎన్ని సంవత్సరాలు, మనమందరం మనుషులు కావడానికి ఎన్ని సంవత్సరాలు? ఎన్నో తరాలు, ఎన్నో వేల సంవత్సరాలు ఈ భారతదేశంలో మనుషులు ఉన్నారు కాబట్టి ఒక దేశంలాగా ఫామ్ అయింది. ఒక నిమిషంలో అవుతుందా అది? పాసిబుల్ అది? ఒక నిమిషంలో అవుతుందా? కాదు. ఇక్కడ అదే రాస్తుండే ఏమని చెప్తుండంటే ఒక నిమిషంలో ఒక జనము జన్మించిన, ఒక జనము కనుటకు ఒక నాటి ప్రసవ వేదన చాలునా. హల్లెలూయా. ఇది ఇంపాసిబుల్, జరగదు. ఇది అసలు ఇంపాసిబుల్. ఒక రోజులా ఒక జనం జన్మించదు, ఒక రోజులా ఒక కంట్రీ, ఒక దేశం జన్మించదు. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ పాసిబుల్ అయితే అంట. సియోనుకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను, ఒక్కరిని కాదంట బిడ్డలను కనెను, నేను ప్రసవ వేదన కలగజేసిన కనపింపక మానిదనా అని యెహోవా అడుగుచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తారంటే అది ఇంపాసిబుల్ థింగ్, షాక్ అయ్యే థింగ్. ఇది ఎట్లా జరుగుతుంది? సర్ప్రైజ్. ఈ బెన్యామీన్ దగ్గర కూడా అదే చూస్తున్నాము. ఈ 10 మంది పిల్లలు ఎట్లా వచ్చారు అందరికంటే. ఇప్పుడు కూడా మన దగ్గర కూడా ఈ బెన్యామీను మన తరంలో కూడా దేవుడు ఎట్లాంటి కార్యాలు చేస్తాడంటే మనం ఇప్పుడు పిల్లల్ని కనడం అంటే ఏంటంటే ఆత్మీయ పిల్లల్ని కనడం, సేవ చేయడం. మనము ఎట్లాగంటామంటే ఎట్లా రక్షించగలుగుతామంటే ఒక నిమిషంలో ఒక జనంని రక్షించేలాగా. హల్లెలూయా,
హల్లెలూయా. ఒక్క కాన్పుల ఒక జనాంగం వచ్చేస్తుందంట. హల్లెలూయా. మిగతా తరాలన్నీ కూడా కష్టపడి ఉండొచ్చు, కానీ ఈ బెన్యామిన్ తరంకి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా ఫేవర్స్ ఉన్నాయి. ఏంటంటే మనము అందరికంటే గొప్పగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. మనము ఎట్లుంటామంటే అందరూ కష్టాలు పడతా ఉంటే దేవుడు లేట్గా ఇస్తుండేమో, కానీ మన తరంకి వచ్చేవారికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక నిమిషంలోనే కొన్నిసార్లు కింద రాసి ఉంటుంది, ఏమని రాసి ఉంటుంది అంటే కింద, నేను ప్రసవేదన కలగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు, పుట్టించువాడనైన నేను గర్భభూమి మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు ఎట్లయితే మనకు కొన్ని లేట్ అవుతున్నట్టు అనిపిస్తుందేమో. ప్రసవ వేదనలు వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లలు ఊడతారు. దేవుడు అంటున్నాడు, ప్రసవ వేదనలు వచ్చినాక నేను పిల్లల్ని ఇవ్వడం ఆపేస్తానా? ఇయ్యకుండా ఉండను, అట్లా చేయను. అట్లనే దేవుడు ఏమంటుండంటే కొన్నిసార్లు కొందరు బెన్యామిన్ తరంలో కూడా కొన్నిసార్లు డిలే అవుతుండొచ్చు, కానీ డిలే అయినా కానీ దేవుడు ఏం చెప్తుండంటే ఖచ్చితంగా గొప్ప కార్యమే చేస్తాడంట. హల్లెలూయా. దేవుడు నీ పట్ల ఎట్లాంటి కార్యాలు చేస్తాడంటే ఇట్టి వార్త ఎక్కడన్నా విన్నమా అని చెప్పి లోకం షాక్ అవుతుందంట. ఇట్లాంటి న్యూస్ మనం విన్నమా, ఇట్లాంటి థింగ్స్ జరిగినాయా అని చెప్పి లోకం షాక్ అయ్యేటట్టు దేవుడు కొన్ని కార్యాలు ఈ బెన్యామిన్ తరంలో చేస్తాడు. హల్లెలూయా. మీ పట్ల అట్లాంటి కార్యాలు జరగాలన్నా వద్దా? లోకం షాక్ కావాలన్నా వద్దా? నార్మలే అనుకోవాలా, అరే వీళ్ళేంది ఇంతగానో వీళ్ళేంది, ఈ సంఘం ఏంది ఇట్లా ఆశీర్వదింపబడదు, వీళ్ళ జీవితాలు ఏంది ఇట్లా కట్టబడుతున్నాయి అని చెప్పి లోకం షాక్ అయ్యేలాగా దేవుడు బెన్యామిన్ తరం ఉంచుతాడంట. హల్లెలూయా. అందరిలో దేవుడు ఎవరిని గొప్ప చేసిండు? బెన్యామిన్ని గొప్ప చేసిండు. కాబట్టి మనల్ని కూడా దేవుడు ఏమనుకుంటుండు అంటే గొప్పగా ఉంచుదాం అనుకుంటుండు. హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలంటే మనం నమ్మాలి, దేవా నేను బెన్యామిన్ తరంని ఎట్లయితే నువ్వు ఆశీర్వదించినవో నువ్వు కూడా ఆ కృపని, ఆ ఫేవర్స్ని నా మీద కూడా ఉంచాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిజంగా ఉన్నత స్థాయిలో మనల్ని ఉంచేటోడు. అందరూ చీకొడుతున్నా కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని గొప్ప చేస్తాడు. లోకం షాక్ అవుతుంది అట్లా గొప్ప చేసినప్పుడు. నాకు తెలుసు ఏంటంటే నేను చిన్నప్పుడు నేను స్కూల్లో చదివేటప్పుడు ఆ స్కూల్లో నాకు మ్యాథ్స్ రాదు, నేను సైన్స్ స్టూడెంట్ని, నాకు మ్యాథ్స్ రాకపోతుండే. మ్యాథ్స్ క్లాస్ వచ్చినప్పుడల్లా ఆ సార్ వచ్చేది, హోంవర్క్ అడిగేది, ఫార్ములాస్ అడిగేది, కొట్టేది, వెళ్ళిపోయేది. ఇదే డైలీ రొటీన్. ఆ సార్ రావాలి. ఒకసారి అయితే నేను ప్రిన్సిపల్ మేడంకి వెళ్ళి కంప్లైంట్ కూడా చేసిన. ఆ సార్ కొడితే చెయ్యి వాసింది అది. ఆ మేడం కూడా నన్ను తిట్టింది. నాకు ఎక్కడ కూడా ఆదరణ రాలేదు అప్పుడు, చిన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియలేదు. ఆ మ్యాథ్స్ సార్ అంటేనే భయపడింది నన్ను మస్తు. రాత్రి కళలలో కూడా వస్తే ఆ సారే వచ్చేది, అట్లాంటి వాడు ఆయన. అట్లా కొట్టేది మ్యాథ్స్ సార్. ఎప్పుడు నన్ను తిడుతూనే ఉండేది. నేను సరే వదిలేసిన, దేవుణ్ణి అడిగే, దేవా ఎవ్వరు లేరు దేవా, నువ్వే నన్ను. ఆ మ్యాథ్స్ పీరియడ్ అవుతుందంటేనే దేవుణ్ణి అడిగేది, దేవా కాపాడు దేవా ఇట్లా అడిగేది. ఇక నన్ను ఇట్లా చూసేదంట ఆ సారు, అందరిలో వేస్ట్ వీనికి ఏం రాదు అనే టైప్లో చూసి నన్ను. మ్యాథ్స్ అందరికి అట్లనే చెప్పేది, వేస్ట్ అన్నట్టే చెప్పేది. వీనికైతే చెప్పడం వేస్ట్ అన్నట్టు బిహేవ్ చేసేది. 10th క్లాస్కి వచ్చే వరకు అందరం వెళ్ళిపోతాం స్కూల్ నుంచి. ఆ టైంలో ఒక రోజు ఏమైందంటే పొద్దున్నే నన్ను పిలిచి, ఆ మ్యాథ్స్ క్లాస్ స్టార్ట్ అయింది, భరత్ కమ్ హియర్ అని చెప్పి అన్నాడు. నేను ఆడ నిల్చున్నా స్టేజ్ మీద నిల్చుంటే అప్పుడు అందరి ముంగట ఏమన్నాడంటే, మీకు మహాత్మా గాంధీ తెలుసా అన్నాడు. తెలుసు అన్నాడు. చాచా నెహ్రూ తెలుసా అంటే తెలుసు అన్నాడు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటామంటే వాళ్ళు ఎవ్వరిని ఆదర్శంగా తీసుకునే అవసరం లేదు, వీడిని ఆదర్శంగా తీసుకో అన్నాడు. నేను ఫస్ట్ షాక్. ఇక ఇన్ని రోజులేమో తిట్టినోడు సడన్లీ ఏమంటాడు, మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ, వాళ్ళతో కంపేర్ చేసి నన్ను, వాళ్ళని కాదు ఈయన్ని ఆదర్శంగా తీసుకోండి అన్నాడు. అది షాక్ అయినా. సరే వదిలేసాం. మళ్ళీ ఏమన్నాడంటే, మీరు మీ తల్లిదండ్రుల కాళ్ళు మొక్తారేమో, పెద్ద గురువుల కాళ్ళు మొక్తారేమో, దేవుళ్ళ కాళ్ళు మొక్తారేమో, వాళ్ళ కాళ్ళు మొక్కినా మీకు పుణ్యం ఉంటుందో తెలియదు, కానీ వీని కాళ్ళు మొక్కితే మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. నేను ఇంకో షాకు. అరే ఫస్ట్ ఏమో ఆ మహాత్మా గాంధీ వాళ్ళు అన్నాడు, ఓకే అది షాక్, ఓకే వదిలేసిన. తర్వాత ఇంకో షాక్ ఏంటంటే, నా కాళ్ళు మొక్కితే పుణ్యం వస్తుందంట. ఇది ఇంకో షాక్. మా ఫ్రెండ్స్ షాకు, నేను షాకు. ఇదంతా ఏ షాకు? బెన్యామిన్ షాక్ ఇదంతా. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తుండు, అందరిలో ఏం చేసిండు, ఎవరైతే నన్ను తిట్టిర్రో, ఎవరైతే వీడు వేస్ట్ గాడు అన్నాడో ఆ సారే అంటాడు. ఏమంటాడంటే, హల్లెలూయా వీడు బెస్ట్, వీని కాళ్ళు మొక్కండి పుణ్యం వస్తుంది అన్నాడు. అనేవారికి నేను ఓకే. అది తర్వాత ఏమన్నాడంటే, అందరిలో ఆయన కెరీర్లో, ఆయన పెద్ద ఆయనే, నా కెరీర్లో వీళ్ళంటి బెస్ట్ స్టూడెంట్ నేను చూడలే అన్నాడు. అది ఇంకా షాక్ అసలు. ఎంతమందిని చూసి ఉంటాడు, అందరిలా నా గురించి అంత గొప్పగా ఎందుకు చెప్పిండంటే, దేవుడు నన్ను ఎక్కడైతే మనుషులు నన్ను తొక్కిర్రో
ఎక్కడైతే అవమానించిరో దేవుడు అక్కడ నన్ను నిలబెట్టిండు. హల్లెలూయా, హల్లెలూయా. మా ఫ్రెండ్స్ కొన్ని సంవత్సరాల తర్వాత మేము ఒక 10-15 ఇయర్స్ తర్వాత కలిస్తే అప్పుడు వాళ్ళు చెప్తుర్రు, అప్పుడు నేను సారా ఎందుకని నేను అంతగానో మెచ్చుకుండు అంటే నాకు కూడా తెలియదురా అని చెప్పిన. హల్లెలూయా, హల్లెలూయా. బెన్యామీన్ తరంకి ఇట్లనే స్పెషల్ ఫేవర్స్ ఉంటాయి. ఎక్కడైతే మనం అంచబడ్డామో, ఎక్కడైతే మనము తగ్గింపబడ్డామో, ఎక్కడైతే మనుషులు మనల్ని నిందిస్తుర్రో అక్కడ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని హెచ్చిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ బెన్యామీన్ తరం లాగా దేవుని వెయిట్ చేయాలి. ఆ దేవుడు అదే అంటాడు, వెయిట్ చేయి, నీ టైం వస్తుంది, నిన్ను స్వస్థపరిచే టైం వస్తుంది, నిన్ను ఆదరించే టైం వస్తుంది, నిన్ను ఓదార్చే టైం వస్తుంది, నిన్ను ఏమంటారు అత్యధికంగా ఆశీర్వదించి నీ అప్పులన్నీ తీసే టైం వస్తుంది. దేవుడు అంటున్నాడు వెయిట్ చేయి. నీకు ఇచ్చినప్పుడు, కార్యం ఇచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు లోకం అంట షాక్ అవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. బెన్యామీన్కి 10 మంది పిల్లలు ఉన్నప్పుడు యోసేఫ్ షాక్ అయినా లేదా? నేను షాక్ అయినా లేదా? మీరు షాక్ అయ్యారా? నిజంగా షాక్ అవుతారు ఎవరన్నా? హల్లెలూయా. మీ పట్ల దేవుడు కార్యాలు చేస్తే లోకం అట్లనే షాక్ అవుతుంది. హల్లెలూయా. నేను మన జనరేషన్లో జరిగిన మిరాకిల్స్ ఎట్లుంటాయంటే, కొన్ని మిరాకిల్స్ విన్నా నేను. ఒక టీబీ జాషువా అనేట ఆయన వాక్యం చెప్పినాక కిందికి వచ్చిండు. ఆయన వాక్యం అయిపోయినాక ఇది కిందికి వచ్చినాక ఒక బాబుకి మొత్తం కాళ్ళు తిప్పేసినాయి అంట, ట్విస్టెడ్ లెగ్స్ అంటారు. కాళ్ళు తిరిగి ఉంటాయి, మొత్తం నడవలేడు. ఆ బాబుని అక్కడ పెడితే ఈయన వచ్చిండు. అక్కడ మొత్తం అది అన్యుల దేశం, అది ఎక్కువ మంది అన్యులే వచ్చిర్రు, వేరే మతస్థులు, అది వేరే దేశంలో అందరూ వచ్చిర్రు. అందరూ చూస్తూ ఉంటే ఆ బాబుని చూసి ఈ టీబీ జాషువా ఏం చేసిందంటే, సరే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిండు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మీ బాబా అంటే అవునంటే చెప్పగానే వాళ్ళ మమ్మీకి ప్రార్థన చేసిండు. వాళ్ళ మమ్మీ పడిపోయింది. ఫస్ట్ పడిపోగానే ఆమె లేచినాక ఆమె చెప్పింది పుట్టినప్పటి నుంచి ఇట్లనే పుట్టిండు అది ఇది అని చెప్పగానే ఈ టీబీ జాషువా ప్రేయర్ చేసిండు. ఈయన ప్రేయర్ చేస్తూ ఉంటేనే ఆ లైవ్లో కెమెరాలు అనేది చూస్తూ ఉంటాయి, యూట్యూబ్లో ఉంది అది. ఇంకా ఆ ట్విస్టెడ్ లెగ్స్ ఇట్లా స్ట్రైట్ అయిపోతూ ఉన్నాయి, కాళ్ళు తిరగబడి ఉన్నాయి మొత్తం. హల్లెలూయా. అర్థమవుతుందా? మన కాళ్ళు మంచిగా ఉన్నాయి, ఆయన మొత్తం తిరిగి ఉన్నాయి. ఆ కాళ్ళను బాగు చేసిన దేవుడు మన కాళ్ళను బాగు చేయడా? హల్లెలూయా. మన కాళ్ళ నొప్పులు ఉంటే బాగు చేయడా? ప్రేరాలు రాసుకోండి. హల్లెలూయా. అట్లయితే ఆ కాళ్ళు సెట్ అయినాయి. అందరూ ఇట్లా ఆ క్రౌడ్ ఎట్లా చూస్తారు అంటే ఒకరొకరు ఇట్లా మీద వాడి చూస్తారు, ఎందుకంటే వాళ్ళందరూ అన్యులు. అసలు ఏమవుతుంది అంటే దేవుడి కార్యం చేస్తూ ఉండు బెన్యామీన్ తరంలో, లోకం అంతా షాక్ అవుతుంది, ఏమవుతుంది అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు అట్లుంటాయి. నీ పట్ల దేవుడు చేసినప్పుడు లోకం అంతా చూస్తుంది ఏమవుతుంది అని. ఆడు మంచిగా లేచిండు, ఉరుకుతూనే ఉన్నాడు. స్టేజ్ మీదకి వెళ్ళిండు, కింద స్వస్థపరుస్తే స్టేజ్ మీదకి ఎక్కి తిరిగిండు. మొత్తం తిరిగితే అందరూ సపట్లు కొడుతూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోసారి రెనర్డ్ బోన్కే అని ఒక ఆయనే వాక్యం చెప్తా ఉంటే ఆయన ఏం చేస్తారంటే, ఆయన వాక్యం చెప్పినాక స్వస్థతలు చేస్తాడు. అట్లయితే స్వస్థతలు కావాల్సిన వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటారు ఆల్రెడీ. ఈయన వాక్యం అయిపోగానే స్వస్థపరుస్తాడు. అలా అయితే ఈ క్రూసైడ్ ఒకటి నడుస్తుందంటే, ఒక పెద్ద సభ నడుస్తూ ఉంటే అక్కడ కొందరు ఏం చేసినంటే ఒక శివంని తీసుకెళ్తుర్రంట. ఇది నిజంగా రికార్డ్ అయింది. ఒక శివంని తీసుకెళ్తా ఉంటే వాళ్ళు ఏం చేసినంటే, వీళ్ళందరిని ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారంటే వీళ్ళందరూ స్వస్థత కోసం ఉన్నారు అంటే ఈ రెన్హార్డ్ బోన్కే వాక్యం చెప్తుండంట. అలా అయితే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి కూడా ఇక్కడ పెట్టిరంట, చూద్దాం ఈయన ఏం చేస్తాడు ఈయనే అని చెప్పగానే ఈ రెన్హార్డ్ బోన్కే వచ్చిందంట. అయిపోయిందంట, వాక్యం అయిపోయిందంట, స్వస్థపరుస్తుందంట. చూసేవారికి డెడ్ బాడీ ఉందంట. డెడ్ బాడీని ఎక్కడ తీసుకెళ్ళాలి? సమాధులలో పాతి పెట్టాలి. కానీ ఇక్కడ తీసుకొచ్చిండు ఈయన రెన్హార్డ్ బోన్కే. ఈయన షాక్ అయ్యిండు ఫస్ట్. అరే ఇక్కడ తీసుకొచ్చిండంటే వాళ్ళు అంటున్నారంట, నువ్వు ఈయనని స్వస్థపరుస్తావా, ఈయన తిరిగి లేపుతావా అన్నారంట. ఆయనకి తెలియదు. సరే వదిలేద్దాం. ఫస్ట్ షాక్ ఏంటంటే, సరే ఏమవుతుంది దేవుడు ఎందుకు ఇట్లా చేసిండు, వీళ్ళని ఎందుకు తీసుకొచ్చిండు, ఇంత పిచ్చోళ్ళు ఉన్నారేంది అనుకుంటే, సరే అందరికి ప్రార్థన చేసుకుంటా అందరు మంచిగా అవుతారంట. ఈ డెడ్ బాడీ దగ్గరకు వచ్చిందంట. ఆ డెడ్ బాడీ యాక్చువల్గా డాక్టర్స్ చనిపోయిందని డెత్ సర్టిఫికేట్ ఇచ్చిందంట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎంబామింగ్, అంటే సెన్స్తో సుడతారు కొందరు, బాడీని మొత్తం ఎక్కువ రోజులు ఉండడానికి సుడతారు ఒక బట్టతోని, అన్నీ ఒక ప్రిజర్వేటివ్స్ వేసి. వాళ్ళు అంతా మేము చేసినామని చెప్పి వాళ్ళు ఒక పేపర్ ఇచ్చిరంట. డాక్టర్స్ చనిపోయారని చెప్పి డెత్ సర్టిఫికేట్ 2 సర్టిఫికేట్స్ పట్టుకొని వచ్చిరంట. ఆ బాడీని పట్టుకొని వచ్చిరంట. పట్టుకొని రాగానే ఆయన లోపల చూసి రెన్హార్డ్ బోన్కి వెళ్ళినంట. ఈయనకు ఆయన లేస్తాడని నమ్మకం లేదు. ఏదో సరే అని ప్రార్థన చేద్దామని వెళ్ళి, దేవా నీ జీవము ఈ మనుషుడికి వచ్చునుగాక అని ప్రార్థన చేయగానే వాడు కదిలినంట. హల్లెలూయా,
వాడు కదిలితే ఆ బట్టలన్నీ ఉంటాయి అవన్నీ చుట్టినాయి, అదంతా ఇప్పేసి వారికి వాడు లేచి చూస్తున్నట్ట, లేచినోడు షాక్ అంట, చేసిన రెనట్ బౌన్కే షాక్ అంట, ఆ చూసిన అందరూ షాక్ అంట. హల్లెలూయా. అందరూ సపర్లు కొడుతురు, విజిల్ వేస్తుర్రు. దేవుని కార్యాలు అంత భీకరంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బెంజమిన్ తరంలో, ఈ బెన్యామీన్ తరంలో ఎంత గొప్ప శక్తి ఉందంటే మరణకరమైనవి కూడా జీవంలోకి వస్తాయి. లోకం ఏమంటదంటే ఇది ఇట్లాంటి కార్యం ఎప్పుడైనా జరిగిందా, ఇది ఎప్పుడు వినలేదే, ఎప్పుడు చూడలేదే. హల్లెలూయా. మీ జీవితంలో అట్లా జరగాలన్న వద్ద కార్యంలో ఎవరికి జరిగింది? ఇది బెన్యామీనుకి జరిగింది. అట్లనే మన జీవితంలో కూడా ఇట్లాంటి గొప్ప కార్యములు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చూసిన వాళ్ళు మిమ్మల్ని ఎవరైతే నిందించారో, ఎవరైతే అవమానించారో వాళ్ళే షాక్ అవుతారు, సర్ప్రైజ్ అవుతారు అందరూ. హల్లెలూయా. దేవుడిని పట్ల చేసినప్పుడు ఖచ్చితంగా అట్లాంటి కార్యాలే చేస్తాడు. చిన్న చిన్న చేయడు దేవుడు. మన దేవుడు గొప్పోడు కాబట్టి గొప్ప కార్యాలే చేస్తాడు. హల్లెలూయా. ఆయనని ప్రాణం ఇచ్చేంత ప్రేమించింది కాబట్టి ఆ ప్రేమకు తగ్గట్టే కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నమ్ముతుర్రా? విశ్వసిస్తుర్రా? నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో అట్లా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ అదే చూస్తాం మనము ఈ బుక్లో, మనం అదే చూస్తున్నాము. ఈ బెన్యామిన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించింది. అందరికంటే ఎక్కువ బట్టలు వచ్చినాయి, అందరికంటే ఎక్కువ పైసలు వచ్చినాయి, అందరికంటే ఎక్కువ ఫుడ్ వచ్చింది, అందరికంటే ఎక్కువ ప్రేమ వచ్చింది, అందరికంటే ఎక్కువ పిల్లలు వచ్చారు. అట్లా పిల్లలు ఉన్నారని చెప్పి మన ఎవరన్నా కొందరు ఉండి మళ్ళీ బెన్యామీన్ తరం నాకు కూడా 2 భార్యలు కావాలని వద్దు. కాబట్టి లేదు, అది లేదు. దేవుడు పిల్లల గురించే మాట్లాడి, యెషయా గ్రంథంలో ఎవరి గురించి మాట్లాడి? భార్యల గురించి మాట్లాడిన, పిల్లల గురించి మాట్లాడిన. నిజంగా ఒక భార్య చాలు. ఒక భార్యకే ఈ మధ్య ఒక డ్రమ్ము సరిపోతుంది. 2 భార్యలు అంటే వాళ్ళు కలిసి గట్టిగా సగం ఒక డ్రమ్ము, సగం ఇంకో డ్రమ్ము, 2 కుక్కర్లు, 2 డ్రమ్ములు. అప్పుడు న్యూస్లలో 2 భార్యలు అంటే అది వేరేలాగా వస్తాయి న్యూస్ అన్నీ కూడా. ఒక భార్య చాలు. ఇప్పుడు బార్లను నిండిపోతున్నాయి. ఎందుకు? మన తెలంగాణ మొత్తం మన ఏమంటారు, మనీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? బార్ల వల్లనే. ఆ బార్లను ఎందుకు నిండుతున్నాయి? ఆ భర్తలే తాగుతారు కాబట్టి. ఆ భర్తలు ఎందుకు తాగుతారు? భార్యల వల్లనే. హల్లెలూయా. అంటే ఇంత మన తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అంటే కూడా భార్యల వల్లనే. హల్లెలూయా. నిజంగా భార్యలు టార్చర్కి నిజంగా భర్తలకి బార్ తప్ప ఇంకే చాయిస్ అనిపించదు. అక్కడ వెళ్ళి భర్తలందరూ కూర్చొని, నా భార్య ఇట్లా తిట్టింది, నా భార్య ఇక్కడ కొట్టింది, నా భార్య ఇది చేసింది, నా భార్య ఇట్లా, నా భార్య ఇట్లా, అందరు అదే. నీ భార్య కంటే నా భార్య గొప్పది. నీ భార్య మామూలు తిడుతుందేమో, నన్ను గుంజి కొడుతుంది. ఇవి మాట్లాడుకోవడానికే బార్లో పెట్టిరా. నేను మర్చిపోయినా. ఇది మాట్లాడడానికి ఒక ప్లేస్ స్టార్ట్ చేసిందంటే బార్ అనే ప్లేస్. ఒకసారి ఇట్లనే భర్తలందరూ కూర్చున్నారంట ఒక బార్లో, కూర్చొని మాట్లాడుకుంటారు. అంటే ఒక భర్త అన్నాడంట, నా భార్య ఇట్లా కొట్టిందిరా, నా భార్య ఎట్లా అంటే ఇంకో చెప్పినట్టు ఒకటి చెప్పినట్టు, ఇట్లాంటి భార్యలారా మీకున్నది? నా గురించి తెలుసా? నేను ఎట్లా కంట్రోల్ చేస్తే నేను ఎట్లా కంట్రోల్ చేసి నా వర్డ్స్ ఎట్లుంటే తెలుసా? నా భార్య ఎట్లా భయపడుతుందో తెలుసా? అంటే ఏమైందిరా అంటే, అసలు నేను ఏమైంది తెలుసా అంటే, ఏమైందిరా అంటే, నేను రాత్రి నా భార్య తల భూమికేసి మోకాల మీద ఉండి నన్ను బతిమలాడుతుంది. అంత ఘనం నేను ఆమెను చేసినారా, అంత ఘనం నా కాళ్ళ కిందకి తెచ్చుకున్నారా ఆమె భూమి మీద మోకాల మీద ఉండి తల భూమికి వేసి నన్ను రిక్వెస్ట్ చేసిందిరా. అంటే అవునారా, ఏమని బతిమలాడిందిరా అంటే ఆడన్నాడంటే, ఏమనలేరా, అరే నువ్వు మొగోను అయితే మంచం కింద నుంచి బయటకు వచ్చి మాట్లాడరా అన్నదట. హల్లెలూయా. ఏమన్నది? నువ్వు మొగోను అయితే మంచం కింద నుంచి బయటకు వచ్చా అంటే ఆమె తల భూమికి వేసి మంచం కిందకి చూసుకుంటారే, నువ్వు బయటికి రారా మొగోను అయితే అంటా ఉంది. వాడు భయపడతా ఉంటాడు. కానీ మన సంఘంలో అయితే అట్లాంటి భార్యలు లేరు. హల్లెలూయా. దేవుడు నిజంగా మంచోళ్ళని ఇచ్చిండు మన సంఘంలో అయితే. ఎందుకంటే నేను మన సంఘంలో బ్రదర్స్ని అడిగినాను. బ్రదర్స్ అడిగితే కొందరు చెప్పిర్రు, ఏమని చెప్పారంటే, బ్రదర్ ఎట్లుంది, వైఫ్ ఎట్లుంది అంటే చెప్పిర్రు అంటే, నా దగ్గర ఫైనాన్షియల్ మనీ లేనప్పుడు తను జాబ్ చేసి తను పైసలు ఇచ్చిందని చెప్పారు. ఇంకొకరు చెప్పారు ఏంటంటే, కొందరు ఇంకా పోయిటిక్గా చెప్పారు ఏంటంటే, మీ వైఫ్ ఎట్లుంది నీతో అంటే, చందమామ కన్నా మచ్చలు ఉంటాయేమో కానీ నా భార్యకు మచ్చలు ఉంటాయి అని చెప్పారు. సరే ఓకే. తర్వాత ఇంకొక వార్తను అడిగిన, నా భార్య నా గురించి నాకు తెలుసుకోలేదు కానీ నా భార్యకి నాకంటే ఎక్కువ నా గురించి తెలుసు అని చెప్పాడు. అంటే ఇవన్నీ ఉన్నప్పుడు ఇంట్లో కూడా ఈ భార్యలు పిల్లల ఉంటుంది కదా, ఉన్నప్పుడు అందరు మంచిగానే ఉంటారు. కానీ సిమియోన్ ఒక ఆయన ఏం చేస్తారంటే, కనానీ స్త్రీని పెళ్లి కనానీ స్త్రీని ఆయన మాత్రమే అందరికంటే తక్కువ అవుతాడు. భార్యల బట్టే ఉంటుంది పురుషులది ఏదన్నా కానీ, ఫేస్లో గ్లో అంతా కూడా. భార్యలు గయ్యాలైందనుకో
ఫేస్ అంతా ఆగమాగం ఉంటుంది, వాడిని మొత్తం డల్లుగా ఉంటాడు ఇప్పుడు. కాబట్టి అంటే ఆ సిమియోను ఈ 12 తరాలల్లో సిమియోను ఒక్కనే తక్కువ చేయబడ్డాడు, బెన్యామీన్ ఎక్కువ చేయబడ్డాడు, సిమియోను తక్కువ చేయబడ్డాడు. ఎందుకంటే సిమియోన్ బైబిల్ అలా రాసింది అధ్యాయంలో ఆయన కనాని స్త్రీని పెళ్లి చేసుకున్నట్ట, వేరే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఏషావు యాకోబులో కూడా యాకోబు ఆయన రిలేటివ్స్ని పెళ్లి చేసుకుంటాడు, ఏషావు ఏంటంటే కనానీ స్త్రీలు పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే టార్చర్ చేస్తూ ఉంటారు ఈ అత్తమామల్ని. హల్లెలూయా. కాబట్టి మంచి భార్యలు మన సంఘంలో అయితే దేవుడు మన బ్రదర్స్కి అయితే మంచి భార్యలను ఇచ్చిండు, మన సంఘంకి అయితే ఒక ధన్యత. హల్లెలూయా. ఒకవేళ కాదు మా భార్య అంటే విశ్వాసంతో చెప్తున్నా అనుకోండి. హల్లెలూయా. దేవుడు మీ భార్యలను కూడా సెట్ చేయండి కాక ఎవరైనా ఆగముంటాయి. హల్లెలూయా. యాకోబుని యోసేపు పిలుస్తుండు. యాకోబుని యోసేపు పిలుస్తున్నప్పుడు యోసేపు ఎందుకు పిలుస్తుందంటే ఆయనతో పాటు ఉండడానికి పిలుస్తుండు. కానీ కొందరు ఈ జనరేషన్లో ఎట్లా అప్పుడు ఆ జనరేషన్లో అట్లనే ఉంటుండే, అందరు కలిసి ఒకటి దగ్గర ఉంటుండే, బ్రదర్స్ అందరు కలిసి ఒకటి దగ్గర ఒక ఇంట్లోనే ఒక గుడారాలు వేసుకుంటాడు, అక్కడ ఒక గుడారం, ఇక్కడ ఒక గుడారం, ఇక్కడ. కానీ ఇప్పుడు జనరేషన్ ఇట్లా స్టార్ట్ అయింది, ఎట్లుందంటే పెళ్లి కాగానే సపరేట్ అయిపోవాలి, అడ్జస్ట్ కానీ నేను ఫ్రీడమ్ లేదు నాకు అంటారు. ఇది కాదు బైబిల్ నేర్పించింది, అయితే ఇది కాదు. అంటే నాకు ఒక ఫ్రీడమ్ ఉండాలి, నాకు అత్త ఉండొద్దు, మామ ఉండొద్దు, దూరం ఉండాలి వాళ్ళు, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి, ఇది కాదు బైబిల్ నేర్పించింది. యోసేపు పెళ్ళైంది ఆయనకి, ఆయన ఏం చేస్తుండు, వాళ్ళ కుటుంబం అందరినీ రమ్మంటుండు, నాతో పాటు ఉండడానికి రమ్మంటుండు. ఆయనకి అడ్జస్ట్ కావడం వల్ల ఆయనకు ఫ్రీడమ్ లేదా? హల్లెలూయా. సైలెంట్ ఏంటంటే అందరూ అట్లా. హల్లెలూయా. ఎందుకు సైలెంట్ అయ్యారు? జస్ట్ చెప్తున్నా అంతే నేను. అది సరే, మీకు నచ్చకపోతే వదిలేద్దాం. హల్లెలూయా. కాబట్టి అది అంటే అందరితో కలిసి ఉండాలి. నాకు వాళ్ళొద్దు వీళ్ళొద్దు, నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు అడ్జస్ట్ చేసుకోను, ఇట్లాంటి థింగ్స్ ఉండొద్దు. అత్తమామలు ఉన్నప్పుడు అత్తమామలతోనే ఉండాలి. జమాన్ అట్లనే ఉంది, కరెక్టే, తెలంగాణ భాషలు చెప్పింది. హల్లెలూయా. సిస్టర్ నిజంగా ఎంత బాధతో చెప్పి ఉండొచ్చు. నిజంగానే బైబిల్ అయితే అది చెప్పలేదు. మనం చూసినాం యోసేపు పిలుస్తుందా లేదా, నాతో ఉండడానికి పిలుస్తుందా, నీకు అన్ని ఇస్తా, కనాన్లోనే ఉండు, నీకు ఫుడ్ పంపిస్తా, అక్కడనే ఉండు అని చెప్తుండా యాకోబుకి. నాతో రా, నాతో ఉండు. హల్లెలూయా. దేవుడు ఈ బెన్యామీన్ తరంని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ బెన్యామీన్ తరంని షాక్ అయ్యేటట్టు చేస్తాడు, లోకం షాక్ అయిపోతుంది. కాబట్టి మనకి ఎట్లాంటి దేవుడు ఆత్మల్ని ఇవ్వాలంటే, ఎట్లాంటి మనం కూడా రక్షణ సేవకి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు రక్షణ పొందడానికి జనాలు సిద్ధంగా ఉంటారంట. హల్లెలూయా. మనము బెన్యామీన్ తరం కాబట్టి మనకు కూడా దేవుడు చెప్పింది ఏంటంటే, ఓకే ఒక టైంలన్నీ మీకు శ్రమలు ఉన్నాయా, ఒక టైంలన్నీ మీకు బాధలు ఉన్నాయా, కానీ దేవుడు అంటుండు మీకు నేను జనాంగంని ఇస్తా, ఒక నిమిషంలో ఒక జనాంగం. హల్లెలూయా. అందరూ షాక్ అయ్యే కార్యములు దేవుడు చేస్తా అంటుండు కాబట్టి దేవుడు మన పట్ల ఆ కార్యములు చేయను గాక. హల్లెలూయా. దేవుడు మంచిగా, దేవుడు అందరి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించును గాక, గొప్ప చేయను గాక. యోసేపు ఎట్లయితే ప్రేమతో ఉండో మనమందరం కూడా అట్లా ప్రేమతో ఉండును గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దించును గాక. ఆమేన్.